నవంబర్ అనేది లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. ఈ వీడియోలో లంగ్ క్యాన్సర్ అవేర్నెస్, లంగ్ క్యాన్సర్ అవుట్కమ్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలనేది చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. నవంబర్ అనేది లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. మీ అందరికీ తెలుసు, చాలామంది డాక్టర్స్ ఈ మంత్లో లంగ్ క్యాన్సర్ గురించి చాలా డీటెయిల్గా చెప్తున్నారు. ఈ వీడియోలో లంగ్ క్యాన్సర్తో డయాగ్నోస్ అయిన పేషెంట్స్ వాళ్ళ అవుట్కమ్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, లంగ్ క్యాన్సర్ అవుట్కమ్స్ ఒక 10 సంవత్సరాల కిందటితో పోలిస్తే ఇప్పుడు గణనీయంగా ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. దీనికి ఏం తోడ్పడింది, ఈ అవుట్కమ్స్ ఇంప్రూవ్ మన పేషెంట్స్ ఎలా అవ్వాలి అన్నది ఈ డీటెయిల్ వీడియోలో చెప్పాను. అన్నిటికంటే ఫస్ట్ లంగ్ క్యాన్సర్తో డయాగ్నోస్ అయిన వాళ్ళు ఈ డయాగ్నోస్ అనేది చాలా అక్యురేట్గా, చాలా డీటెయిల్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. సో కిందటి దశాబ్దంలో లంగ్ క్యాన్సర్ అంటే స్మాల్ సెల్లా, నాన్ స్మాల్ సెల్ అయితే మా అయితే స్క్వామస్ సెల్ కార్సినోమా, ఎడినో కార్సినోమా అన్నంత వరకే తెలుసుకునేవారు. కానీ ఇవాళ రోజున లంగ్ క్యాన్సర్లో మాలిక్యులర్ సబ్ టైప్స్ ఏంటి, ఒక 9 రకాల మాలిక్యులర్ సబ్ టైప్స్ ఉంటాయి అన్నమాట. అవి తెలుసుకుంటాం చాలా అవసరం. అదే కాకుండా ఇలాంటి మాలిక్యులర్ అబ్నార్మాలిటీస్ లేని పేషెంట్స్లో PD-L1 లెవెల్స్ ఎంత హై ఉన్నాయి, వేరే టార్గెట్స్ ఏంటి అన్నది తెలుసుకుని ట్రీట్మెంట్ చేస్తే మనం బెటర్ ట్రీట్మెంట్స్, అతి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో అవుట్కమ్స్ గణనీయంగా ఇంప్రూవ్ చేయడం చూస్తున్నాం అనమాట. అంతెందుకు స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్లో ఒక ట్యాబ్లెట్ వాడుతూ 7 years పైబడుతూ ఒకటే ట్యాబ్లెట్ మీద ఉన్న పేషెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. దాన్నే ఆల్క్ ఇన్హిబిటర్స్ అంటారు. కొన్ని రకాల EGFR పాజిటివ్ పేషెంట్స్ కూడా ఇంత ఇంప్రూవ్మెంట్ అనేది మేము చూస్తూ ఉన్నాం అనమాట. సో అక్యురేట్ అండ్ డీటెయిల్ డయాగ్నోసిస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. రెండోది ఏంటి అంటే ఎడిక్వేట్ స్టేజింగ్, అంటే క్యాన్సర్ ఏ దశలో ఉంది. సో ఇవాళ రోజున లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా PET-CT స్కాన్ కావచ్చు, ఇదే కాకుండా MRI బ్రెయిన్, లిక్విడ్ బయాప్సీస్, ఇలా మనం రకరకాల టెస్టులు చేసుకొని ట్యూమర్ స్టేజ్ ఎడిక్వేట్గా ఉందా లేదా అని తెలుసుకొని దాని తర్వాత ట్రీట్మెంట్ చేయడం చాలా అవసరం. మొదటి స్టేజ్లో కనుక అన్ని కరెక్ట్గా మనం ఇవాల్యుయేట్ చేసి మొదటి స్టేజ్లో కనుక క్యాన్సర్ని గుర్తిస్తే నియర్లీ 90% పేషెంట్స్ ఇవాళ రోజున క్యూర్ అవుతున్నారు. అందరికీ సర్జరీయే కాకుండా, సర్జరీకి ఇన్ కేస్ వాళ్ళ లంగ్స్ సహకరించకపోయినా, వాళ్ళ హెల్త్ కండిషన్ సహకరించకపోయినా అడ్వాన్స్డ్ రేడియేషన్ టెక్నిక్స్, XBRT, సైబర్ నైఫ్ లాంటి టెక్నాలజీస్ యూజ్ చేసి సర్జరీలో మనకు వచ్చిన రిజల్ట్సే ఈ ట్రీట్మెంట్ ద్వారా కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది స్టేజ్ 2, స్టేజ్ 3లో ఉన్న వాళ్ళకి వాళ్ళ రోజున నియో అడ్జువెంట్ కీమో ఇమ్యూనోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ సర్జరీ ముందు ఇచ్చి ట్యూమర్ని బాగా తగ్గించి సర్జరీ ఎక్స్టెంట్ తగ్గి, కాంప్లికేషన్స్ తగ్గి త్వరగా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సర్జరీ అయిపోయిన తర్వాత ఇమ్యూనోథెరపీ ఇచ్చి మనం పేషెంట్స్లో రోగం తిరిగి రాకుండా చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. మూడో స్టేజ్లో సర్జరీ వీలు కాని పేషెంట్స్లో కీమోథెరపీ, రేడియేషన్ తర్వాత ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్ లాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వడం వల్ల చాలామంది పేషెంట్స్ క్యూర్ అయ్యి ఎప్పుడు చూడని 5 years సర్వైవల్స్ ఇవాళ రోజున చూసే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ రోజున స్టేజ్ 3లో కూడా 5 years పాటు కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ 45 to 50% పేషెంట్స్ రోగం తిరిగి రాకుండా ఎలైవ్గా ఉండి నార్మల్ లైఫ్ లీడ్ చేయడం మనం చూస్తున్నాం అనమాట. స్టేజ్ 4కి వస్తే ఇంతకు ముందు నేను వీడియోలో చెప్పినట్టే అక్యురేట్ అండ్ డీటెయిల్ డయాగ్నోసిస్, ఎటువంటి మాలిక్యులర్ మార్కర్స్ ఉన్నాయో కనుక్కొని ట్రీట్మెంట్ చేయడం చాలా అవసరం. ఇవి కాకుండా లంగ్ క్యాన్సర్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయడానికి మనం చేయాల్సిన అన్నిటికంటే పెద్ద స్టెప్ ఏంటి అంటే స్మోకింగ్ క్విట్ చేయడం. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ట్రీట్మెంట్ అప్పుడు స్మోక్ చేస్తున్నారో, ఇంకా డిఅడిక్షన్ వెళ్ళలేదో, ఎవరైతే స్మోక్ క్విట్ చేయరో వీళ్ళలో అవుట్కమ్స్ గణనీయంగా తగ్గుతాయి. కొన్ని రకాల టార్గెటెడ్ థెరపీస్లో ఎఫికసీ కూడా తగ్గుతుందన్నమాట. స్మోక్ చేయటం వల్ల ఎర్లోటినిబ్ లాంటి కొన్ని టార్గెటెడ్ థెరపీస్ పనిచేసే విధానం కూడా మారి అవి అంత ఎఫెక్టివ్గా పనిచేయకపోవడం వల్ల లంగ్ క్యాన్సర్ తిరగబడే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనం చేయాల్సింది ఏంటి, పేషెంట్స్ కానీ డాక్టర్స్ కానీ యాక్టివ్ స్మోకింగ్ సెసేషన్, టొబాకో డిఅడిక్షన్ మీద ఫోకస్ చేయటం కూడా చాలా అవసరం. ఇంకొక చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయటం. దీనికోసం ఎవరైతే హెవీ స్మోకర్స్ ఉన్నారో, 50 years పైబడి ఉన్నారో, లో-డోస్ CT స్కాన్ అనే టెక్నాలజీ ద్వారా ఈ క్యాన్సర్ని ఫస్ట్ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే ఇందాక చెప్పినట్టే 90% పేషెంట్స్ క్యూర్ అవుతారు. కొంతమందికి సర్జరీ కూడా అవసరం లేకుండా అడ్వాన్స్డ్ రేడియేషన్ టెక్నిక్స్ ద్వారా కూడా ఎలిమినేట్ చేయొచ్చు ఈ ట్యూమర్ని. సో ఎర్లీ డయాగ్నోసిస్కి లో-డోస్ CT స్కాన్, ఏ టెక్నాలజీ యూస్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇలాంటివి చేస్తే కూడా మనకి పేషెంట్స్ తొందరగా డిటెక్ట్ అయ్యి క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇవాళ రోజున లిక్విడ్ బయాప్సీ అని కొన్ని కొత్త మెథడాలజీస్ వల్ల ఏమవుతుంది అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎఫికసీ ఏంటి, రోగం తొందరగా తిరిగి వస్తుందా, రావట్లేదా, రోగం బాడీలో క్లియర్ అయిందా లేదా, మనకి స్కాన్ కంటే ముందే రోగం తిరగబడుతుందా లేదా తెలుసుకునే టెక్నాలజీస్ రాబోతున్నాయి అనమాట. ఇవన్నీ కనుక మనం ఇంకాపరేట్ చేసుకొని పేషెంట్ ట్రీట్మెంట్ మీద ఫోకస్ చేస్తే అవుట్కమ్స్ గణనీయంగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఒక 10 సంవత్సరాల కిందటికి 2025లో లంగ్ క్యాన్సర్కి అవుట్కమ్స్ చాలా డ్రాస్టిక్గా మారాయి. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత 2035లో ఇదే వీడియో నేను చేస్తూ ఉంటే లంగ్ క్యాన్సర్ అనేది హైపర్ టెన్షన్, డయాబెటీస్ కింద మారింది. పేషెంట్స్ ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అన్నది కూడా డీటెయిల్గా మాట్లాడే అవకాశాలు రాబోవచ్చేమో. సో చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.